హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వంకాయ కొబ్బరి కారం అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి నేను వంకాయ కొబ్బరి కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కొబ్బరి కారం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఇక్కడ కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందామండి. గిన్నెలో ఇక్కడ మీకు చూపెడుతున్నాను జీలకర్ర, ధనియాలు, ఇంకా ఎండి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ పైన ఆల్రెడీ ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టానండి. మూకుడు కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర, ధనియాలు, ఎండి కొబ్బరి వేసాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మిక్సీ జార్లో వేసానండి. రూమ్ టెంపరేచర్ వచ్చాక దీన్ని మిక్సీ పట్టుకుందాము. ధనియాలు, జీలకర్ర, ఎండి కొబ్బరి కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లోనే నేను ఇప్పుడు కారం ఇంకా ఉప్పు వేసానండి. కారం మీ కారానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇంకా దీన్ని ఏంటంటే మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ధనియాలు, జీలకర్ర, ఇంకా కొబ్బరి, ఉప్పు, కారం వేసి మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను వెల్లుల్లిపాయలు వేసాను. కొన్ని వెల్లుల్లిపాయలు ఇక్కడ పొట్టు తీసానండి, కొన్ని అలాగే వదిలేసాను. ఇప్పుడు దీన్ని బరకగా ఇక్కడ మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నేను బరకగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. ఇదేనండి కొబ్బరి కారం ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కోసం ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. నేనైతే ఇక్కడ ఆవ నూనె ఉంటుంది కదండి, దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీ కిచెన్లో వాడే ఏ నూనెతో అయినా మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంకాయ వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఇక్కడ మనం మగ్గించుకుందాం. ఇక్కడ నూనె మీకు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది కదా, కొబ్బరి కారం వేసిన తర్వాత ఈ నూనె మంచిగా అడ్జస్ట్ అయిపోతుందండి. వంకాయలు ఇక్కడ మంచిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మీకు కొద్దిసేపు తర్వాత ఇక్కడ నేను కలిపి చూపెడుతున్నానండి. ఇక్కడ వంకాయలు మంచిగా ఇక్కడ మగ్గిపోయిందండి. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి కారం నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి కారం వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, వంకాయలో నేను ఇప్పుడు కొబ్బరి కారం వేస్తున్నానండి. కొబ్బరి కారంని ఆల్రెడీ చూపెట్టాను కదా, మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి, ఆ కొబ్బరి కారాన్ని దీంట్లో ఇప్పుడు నేను వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కారం మంచిగా వంకాయలో పట్టేంత వరకు దీన్ని మంచిగా ఇక్కడ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొబ్బరి కారం ఉంది కదా వంకాయలో ఇక్కడ మంచిగా పట్టింది. ఇప్పుడు స్టవ్ పైన దీన్ని ఇలాగే మనం ఒక 2 minutes కోసం స్టవ్ పైన ఇలాగే వదిలేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక 2 minutes అవ్వడానికి వస్తుందండి. 2 minutes తర్వాత ఇక్కడ మీకు కలిపి చూపెడుతున్నాను. నూనె కూడా చూసారు కదా మంచిగా ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేశానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను వంకాయ కొబ్బరి కారం. చాలా తక్కువ టైంలో ఈ వంకాయ కొబ్బరి కారం రెడీ అయిపోతుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వంకాయ కొబ్బరి కారం రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఫేస్బుక్లో చూసేవాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.